ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అన్నిట్లో ముఖ్యమైంది. కానీ ప్రజాభిప్రాయం లేకుండా ఈ జిహెచ్ఎంసీ డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా. కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరం ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఏంద్రా మనం చార్మినార్ తీసుకొని కలిపేస్తున్నారు, మేము సలాం కొట్టుడు నేర్చుకోవాలన్నా? ఇప్పటి సంది మేము ఎప్పుడు సలాం ఎవరికి కొట్టలేదు, కొట్టం కూడా. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని, మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు. ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంటు బిల్లు ఎవరైనా కడతారా? నీళ్ల బిల్లు ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడ అవుతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? అది ఇడిచిపెట్టండి. ఎవడన్నా మీరు చూసిండ్రు వీడియోలు కూడా, మీరే కొంతమంది పెట్టిండ్రు. అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది పోతే తన్ని వెళ్ళగొడుతుండ్రు. అక్కడ ఎమ్మెల్యేలు అంటారు, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏమంటారంటే, అగర్ కోయి ఆప్కే ఘర్ ఆయతో ముజాఫిర్, మన ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పన్నుల కొరకన్నా బిడ్ల కొరకన్నా అడిగితే ఉస్కు హక్కాలు దేంగే, నికాల్ దేంగే, డకాలు దేంగే అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. అటువంటి జాగాలు పోయి మన కలుపుతారు. అక్కడ నీళ్ల బిల్లు కలపరు, వాటర్ బిల్లు కలపరు. మొన్ననే పోయినసారి కాదు 2 ఏళ్ల కింద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరుంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, కానీ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీని. దాని పేరేమో హైదరాబాద్ అంట. అంటే హైదరాబాద్ ఆ పేరు గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు.